వీక్షకులందరికీ నమస్కారం. శంకర దిగ్విజయం కార్యక్రమానికి స్వాగతం. ఆయన జగద్గురువు. అవైదిక మత సిద్ధాంతాలను తన వాదన పటిమతో తరిమి కొట్టిన ధీమంతుడు. ఏది మతమో ఏది సమ్మతమో తెలియని అజ్ఞాన ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపిన మార్గదర్శి. దేశం నలుమూలల పీఠాలను స్థాపించి భక్తునికి భగవంతునికి వారధిగా నిలిచిన సనాతన సారథి. వైదిక ధర్మ సూక్ష్మాలను మాన్యులకు సామాన్యులకు అందించిన ప్రజ్ఞాశీలి. సాక్షాత్తు ఆ శంకరుడే భూమిపై వెలసి ఆది శంకరుడై జ్ఞానభిక్షను ప్రసాదించిన మహాజ్ఞాని. మానవుడై పుట్టి లోకాన్ని తరింపచేసిన అసాధారణ సాధుమూర్తి. దండధారి అయి కాషాయ వస్త్రాలను ధరించి అచిరకాలంలో అఖండ భారతావనిలో అసంఖ్యాక దేవాలయాలకు యంత్ర ప్రతిష్టలు చేసిన యతిశేఖరుడు. ఎన్నో వేల దివ్య శ్లోకాలను అష్టకాలను అలవోకగా రచించి భక్తులకు మహాప్రసాదంగా పంచిన మహర్షి. ఆయన జీవితం అమరం, ధన్యం. నేడు మనం నిత్యం పారాయణం చేసే ప్రార్థనలు, శ్లోకాలు ఆయన సంకల్పం. అందుకే ఆయన జగద్గురువు. వారి దివ్య అవతార విశేషాల్ని మనందరికీ దర్శింపచేయడానికి శ్రీ 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 భారతీ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ చరణుల అసీబల సంపన్నులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, శృంగేరి మహా సంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు మనతో ఉన్నారండి. వారి ద్వారా శంకర దిగ్విజయంలోని కథామృతాన్ని ఆస్వాదిద్దాం. నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్తే అమ్మా. శర్మ గారు, మన తలపెట్టిన శంకర దిగ్విజయం ఈ కార్యక్రమంలో చక్కగా ఆదిశంకరాచార్యులు వారి జననం దగ్గర నుంచి ఆ దివ్య మంగళ స్వరూపులైన ఆయన నుంచి చక్కగా వారి లీలలు, వారి తల్లి గారికి చూపించినవి కావచ్చు, లేదా వారి గురువు గారికి చూపించినవి కావచ్చు, ఆ తరువాత చక్కగా సన్యాసం తీసుకోవడం దగ్గర వరకు కూడా మీరు ఎన్నో ఘట్టాలను, లీలను అద్భుతంగా మీ మాటల ద్వారా తెలియజేశారు. మరి తరువాత ఆ లీలల గురించి ఇంకా తెలియజేస్తారని ఎదురు చూస్తున్నాం. మానసిక సన్యాసం దాకా చెప్పుకున్నాం. ఏమిటి అంటే ఆయన తల్లిని ఎలా నీళ్ల మధ్యలో ఉండి, అమ్మా నువ్వు నాకు సన్యాసం తీసుకోవడానికి అనుమతిస్తే ఈ మొసలి నన్ను వదిలిపెడుతుందమ్మా, లేకపోతే ఈ మొసలి ఇలాగే పట్టుకుంటుంది, నా ఆయువు క్షీణిస్తుంది. అక్కడ వెనకాల పరమేశ్వరుడు ఇచ్చిన వరం గుర్తొచ్చింది ఆవిడికి. ఒక్క క్షణం ఆవిడ ఆలోచించి, బతికి కంటి ముందు ఉండి ఈ లోకంలో తిరిగితే అంతకంటే ఏం కావాలి అని ఆ తల్లి వెంటనే ఈయన వేసినటువంటి మాయలో పడి అంగీకరించింది. ఆ మొసలు ఏదో కాదు, సంసారం అనే మొసలు ఇక్కడి నుంచి నన్ను పట్టుకుంటుందమ్మా, ఈ క్షణం నుంచి నేను ఆ సంసారం అనే మొసలి నుంచి దూరం ఉండాలి అని కోరుకుంటున్నాను అని ఆ తల్లిని ప్రార్థించటం. వెంటనే ఆ తల్లి అంగీకరించింది. సంసారం అనే మొసలి అక్కడి నుంచి వదిలేసింది ఆయన. పరమేశ్వరుడు చెప్పిన 8వ ఏట మృత్యువుకి సంబంధించిన మొసలి కూడా వదిలేసింది. ఇక జగద్గురువులు అక్కడి నుంచి ఆయన యొక్క ప్రయాణం ఆరంభం చేశారు. ఎంతమ్మా చిన్న పిల్లవాడు, మనము వస్తే పాపం అన్నం ఎట్లా తింటాడో, రాత్రికి ఏంటో, బట్టలు ఏమేసుకోవాలో తెలుసో తెలీదో అని 8 ఏళ్ల పిల్లల్ని మనం ఏమనుకుంటామమ్మా? అవునండి, అదే స్థితిలో ఆలోచిస్తాం. కానీ శంకరులు ఎంత విశేషం అంటే 2000 కిలోమీటర్లు నడిచారమ్మా అక్కడి నుంచి. ఆ వయసులో, 8 ఏళ్ల వయసులో గురువు గారిని కనుక్కోవడానికి, గురువు గారిని వెతుక్కోవడానికి అంత 2000 కిలోమీటర్లు. ఎక్కడ కాలడి, ఎక్కడ ఓంకారేశ్వరం, ఆ ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పుడు 8 ఏళ్ల వయసుకి అమ్మ చెప్పేది అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. అట్లాంటిది వేదాలు, వేదాంగాలు అన్నీ పూర్తి చేసుకొని, ఇటు శాస్త్రముల యందు కూడా పటుత్వం కలిగినటువంటి బుద్ధిని ఉంచుకొని ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వస్తూ వస్తూ ముందు శృంగేరి వైపు వచ్చారు. శృంగేరి నది ఎంత బాగుంటుందమ్మా శృంగేరిలో. అక్కడ తుంగ, భద్ర అనే 2 నదులు విడిగా పుట్టి పక్క నుంచి ఆ ఋష్యశృంగ ప్రాంతంలో నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ నదులు ఎంత గొప్పవయ్యా అంటే, వరాహ మూర్తిగా వచ్చిన శ్రీమన్నారాయణుడు ఆదివరాహంగా, శ్వేతవరాహంగా
ఈ భూమండలాన్నంతా రక్షించాడు కోరల మీద. ఆ కోరలకి చెమట పట్టి ఆ చెమట బిందువులు భూమిలో ఒక చోట కుడి ఎడమవి 2 చోట్ల పడ్డాయి. ఈ పడ్డటువంటి బిందువులు తుంగ భద్ర అనే నదుల కింద మారినాయి. అలా పడ్డ ఆ 2 బిందువులు శృంగేరి నుంచి తుంగ వస్తుంది, ఆ పక్క నుంచి భద్ర వస్తుంది. ఈ 2 వచ్చి కలిసి తుంగభద్రగా కృష్ణానదిలో కలిసి ఆ కృష్ణానది హంసల దీవిలో కలుస్తుంది. ఇది ఇందాక చెప్పుకున్నాం మనం వైభవంగా. గురు పరంపరలో ఈ కృష్ణానది పరివాహకం అంతా కూడా మనకి దత్తాత్రేయ స్వామి వారి అవతారం విశేషంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ తుంగభద్ర అంటే దత్తాత్రేయ అంశతోటి కూడినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఆయన ఆరంభం చేశారు ప్రయాణం. మళ్ళీ అంతం చేసింది ఎక్కడ అంటే ఆఖరికి దత్తాత్రేయ స్వామి వారి గుహలోనే వారి యొక్క అవతార పరిసమాప్తి చేశారు. అంటే చూడండి, గురుదేవుడితోటే గురువు ప్రయాణం ఉంది, మొత్తం ఆరంభం చేసింది. అందుకనే గురుపీఠాన్ని తీసుకొచ్చి తుంగకి భద్రకి మధ్యలో శృంగేరి పీఠాన్ని నెలకొల్పారు. ఆ కథ మళ్ళీ మనం చెప్పుకుంటాం. అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ వారు శృంగేరికి వచ్చారు. ముందు శృంగేరికి వచ్చినప్పుడు అక్కడ బాగా ఎండగా ఉంది. ఒక కప్ప ఈనడానికి సిద్ధంగా ఉంది. ఆ ఎండ భరించలేకపోతోంది. ఈనేటప్పుడు కప్ప కదలలేదు అటు ఇటు, చాలా కష్టపడుతోంది. ఇది చూసినటువంటి ఒక పాము వచ్చి అలా పడగబట్టింది. ఈ దృశ్యాన్ని చూస్తున్నారు తుంగానదీ తీరంలో స్వామివారు. ఆ పాము ఇలా పడగబట్టి తన యొక్క పడగ నీడని ఆ కప్ప మీద వేస్తోంది. వేసి దాని ప్రసవం తేలిగ్గా అయ్యేట్టుగా చూస్తోంది. పరస్పర వైరంతో కూడినటువంటి పాము కప్ప. ఈ పాముకి కష్టం వస్తే తినాల్సింది పోయి కప్పని ఆ పాము కష్టాన్ని తీరుస్తోందే, కప్ప యొక్క కష్టాన్ని అని ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలతో చూశారు. చూసి చక్కగా అలాగే ఆ శృంగేరి తీరం నుంచి మెల్లిగా నడుచుకుంటూ 2000 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ మొత్తం 2000 అమ్మ. కాలటి నుంచి మొదలుపెట్టి ఓంకారేశ్వరం దాకా 2000 కిలోమీటర్లు. అసలు అంత నడక ఆయన మరి ఏమని చెప్పాలి? ఇది అంత చిన్న పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి ఏమీ తెలియకుండా మధ్యలో ఎవరో వర్తకులు కలిశారు. వాళ్లతో పాటు కొంత అట్లా ప్రయాణం చేస్తూ స్వామివారు కనుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాలి అని ఓంకారేశ్వరానికి వచ్చారు. గొప్పతనం చూడమ్మా, సన్యాసం తీసుకోవడానికి జగద్గురువులు ఎంచుకునేటువంటి స్థలం దగ్గర నుంచి ప్రతిదీ మహత్తుతోటే కూడి ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఈ భారతదేశాన్ని మొత్తాన్ని 4 వేదాల కింద విభజించి 4 పీఠాలు స్థాపించేటటువంటి మహాత్ముడు ఎక్కడ సన్యాసం తీసుకోవాలి, ఎలాంటి ప్రదేశంలో అంటే భూమి యొక్క మధ్య ప్రదేశంలో తీసుకోవాలి. ఈ మొత్తము గడ్డ, ఈ అఖండ భారతానికి మధ్యప్రదేశం అది. అందుకనే దాన్ని మధ్యప్రదేశ్ అని పిలుస్తాం. ఈ మధ్యప్రదేశ్లో ఎక్కడ అంటే మొత్తము వేదరాశినంత ఆయన సరిదిద్దబోతున్నారు. ఎక్కడికక్కడ ఉన్నటువంటి వేదాలన్నిటినీ మళ్ళీ ఒక సక్రమమైన క్రమపద్ధతిలో పెట్టి ఉపనిషత్తులకి భాష్యం రాయబోతున్నాడు. భాష్యం రాయాలంటే ఎక్కడ? వేదం అంటే ఏమిటి? ఓంకార నాదమేగా, శబ్ద పరబ్రహ్మమే కదా. అందుకని ఓంకారేశ్వరాన్ని ఎంచుకున్నారు జగద్గురు. అంటే మరి వారు ఎక్కడ గురువు దగ్గర తీసుకున్నారండి? అదే ఇంకా అసలు గురువు దగ్గర దాకా రాలేదు. ఆయన ఎంచుకున్న ప్రదేశం యొక్క గొప్పతనం. ఆ ఓంకారేశ్వరం ఎలా ఉంటుంది, ఎక్కడ కాలడి, ఆయనకు ఓంకారేశ్వరం ఎలా? 8 ఏళ్ళు అంతకుముందు ఏనాడు కాలడి అను ఆ స్వర్ణత్వమన దాటిపోయినటువంటి వాడు కాదు ఆయన. అలాంటి వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు గురువు కోసం. ఆయనకి పూర్వమే తెలిసినట్టుగా ప్రయాణం చేస్తున్నాడు, అటు ఇటు పోకుండా. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈ ఓంకారేశ్వరం ఎలా ఉంటుందమ్మా అంటే పూర్తిగా ఓం ఆకారంలో కొండ ఉంటుందమ్మా. కొండ ఆకారమే ఓం. ఆ కొండ చుట్టూత, ఆ ఓంకారం చుట్టూత నర్మదా నది ఇట్లా తిరుగుతుంది మొత్తం. ఓంకారం అంటే ఒక దీవిలాగా ఉంటుందన్నమాట ఆ కొండ మధ్యలో. ఆ ఓంకారానికి ఏమని చెప్తారు? అక్కడ ఉండేటటువంటి పరమేశ్వరుడి పేరు ఓంకారం అమలేశ్వరం. అంటే మలము అనేటటువంటిది ఏదైనా ఉంటే అదంతా దూరం చేస్తుంది. సన్యాసం తీసుకోవడం అంటే ఏమిటి? మలాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేయడం. నేను, నాది, నా
అనేటటువంటి త్యాగేనైకేన అమృతత్వ మానసు నకర్మణ నఃప్రజయ ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసు. మరి ఎలాంటి ప్రదేశంలో? అమలేశ్వరమైనటువంటి ఆ ప్రదేశంలో గనక ఆయన సన్యాసం తీసుకున్నట్లయితే ఆయన యొక్క పూర్తి సంకల్పము నెరవేరుతుంది అని ఆ ఓంకారేశ్వర భాగానికి వెళ్ళారు. ఆ ఓంకారేశ్వరము చూస్తుంటే మొత్తం ఆ చెట్లు, ఆ వాతావరణము, ఆ పక్షుల యొక్క కిలకిలా రావాలు, అద్భుతమైన గుహలు, మహర్షులు తపస్సు చేసుకుంటున్నట్టుగా చుట్టూతా ఇప్పటికి మనం వెళ్ళినా ఓంకారేశ్వరం చుట్టూతా పడవలో పరిక్రమణ చేయిస్తారు మనకి. అవునండి. ఆ పడవలో పరిక్రమణ చేసేటటువంటి ఓంకార భాగము అసలు ఎంత రమణీయంగా ఉంటుందో. పైన ఎయిర్ వ్యూ గనక మీరు తీసుకుంటే అచ్చం కొండ ఓమాకారంలోనే ఉంటుంది. అంటే వేదము యొక్క హృదయం మధ్యలోకి వెళ్ళి అక్కడ కర్ణికాస్థానంలో, ఈ భూమండలానికి మొత్తానికి కర్ణికాస్థానము, ఓంకారంలో కూడా కర్ణికాస్థానములో ఆయన గురువుగారైనటువంటి గోవిందపాదుల వారు ఉన్నారు అనేటటువంటి విషయం ముందుగా తెలిసినట్టుగానే వెళ్ళారు. ఆయన ఏం తెలియనట్టుగా లేదు ఇది. లేకపోతే ఇంకేదో వేరే దారి పట్టుకొని పోవాలిగా, అలా పోలా. ఆయన అలా వచ్చి అక్కడ గురువుని కలిసి సన్యాసం తీసుకోవాలి. ఇవాళ మనం పడవలో వెళ్తే అమ్మ ఆ ఓంకారం చుట్టూతా ఇలా పరిక్రమణ చేస్తూ మధ్యలో కొన్ని చోట్ల ఆపుతారు. ఓంకారంలో ఉండేటటువంటి ప్రతి చిన్న గులకరాయి దాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడి బాణం కింద చెప్తారు. మనకి ఇక్కడ కనిపించేటటువంటి దాదాపు శివాలయాల్లో ఉండేటటువంటి లింగాలన్నీ కూడా నర్మద బాణాలు అంటారు. నర్మద బాణానికి అంత ప్రత్యేకత. ఇవాళ పంచాయతనము అని వైదికులందరూ పూజ చేసుకుంటారు. ఆ పంచాయతన పూజకి సంబంధించినటువంటి నర్మద బాణము ఎక్కడ దొరుకుతుంది అంటే సాక్షాత్తు ఓంకారేశ్వరంలోనే లభిస్తుంది. అక్కడ ఉండే రాయిని మాత్రమే బాణం అంటారు, నర్మద బాణము అంటారు. అది ఈ సాలగ్రామాల్లో పెట్టుకుంటారు, అంత ప్రత్యేకత. కాబట్టి అలాంటి ఆ నర్మద బాణ ప్రాంతానికి జగద్గురువుల సంచారం ఆరంభమైంది. ఎంత విశేషం చూడమ్మా అసలు. అవునండి. ఆ వాతావరణము, ఆ ఇది, అక్కడన్ని ఋషి ఆశ్రమాలు, తపస్సులు చేసుకోవటాలు, యతులు, అక్కడికి జగద్గురువులు వెళ్ళేటప్పటికీ వాతావరణం అంతా ఎలా ఉందయ్యా అంటే, శబ్దబ్రహ్మమునందు లయమైతే ఎలా వాళ్ళ కర్తవ్యాలు చేస్తూ అధికంగా మాట్లాడకుండా వేదనాదం మాత్రమే వినిపిస్తూ పిల్లలందరూ వేద పఠనం చేస్తూ వేదం నేర్చుకుంటూ ఉండేటటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో, ఎప్పుడూ శాస్త్రము, శాస్త్ర విషయాలే మాట్లాడుతూ ఉండేటటువంటి ప్రదేశం ఎంత పవిత్రంగా అమలేశ్వరమై ఉంటుందో, మలం లేకుండా ఉంటుందో, అలాంటి దివ్యమైనటువంటి ప్రదేశం ఆ నర్మదా నదీ తీరం. అక్కడ కూడా చాలా అద్భుతాలు చేశారు స్వామివారు. ఆ నర్మదా నదీ తీర ప్రాంతంలో కూడా చాలా చేశారు. కానీ ముందు ఆ ఊరిని, ఆ ప్రజల్ని, ఆ వాతావరణాన్ని, ఆ ఓంకారేశ్వర పర్వతాన్ని ఇంత చిన్న శరీరంతో ఉండి స్ఫటిక రూపంతో అట్లా వెలిగిపోయి ఎక్కడో సంచారానికి వెళ్ళినటువంటి సంచార స్వరూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు తన స్వస్థానానికి వచ్చి తపస్సుకు కూర్చోబోతున్నాడా అన్నట్టు ఉంటుంది శంకరులు అక్కడికి రావటం. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అన్నారుగా. శంకరాచార్యులు వారు భూమి మీద ఉత్సవ విగ్రహంలాగా తిరిగారు. పరమేశ్వరుడు మూలమూర్తి అయితే ఉత్సవ విగ్రహంగా శంకరాచార్యులు వారు తిరుగుతున్నారు. అలా తిరిగేటటువంటి ఆయన గురువుగారిని వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ లోపల ఉన్నారు గౌడపాదుల వారు అని. ఆ గౌడపాదుల వారు ఉండేటటువంటి గుహ ఒక రాజప్రాకారంలాగా పెద్దగా ఉంటుంది. అక్కడంతా శిష్యులు కూర్చొని ఉంటారు. ఆయన చాలా విశేషమైనటువంటి తపో బ్రహ్మనిష్టలో ఉండేవారు నిరంతరం. ఆయన గురువుగారు గౌడపాదుల వారు, ఆయన మహాతపస్సంపన్నుడు. వీళ్ళందరూ వ్యాసుల వారితోటి కూడా మాట్లాడగలిగేటటువంటి ఉత్తమమైన స్థితిలో ఉండే తపోపీఠం అది, ఆ ఓంకారేశ్వరంలో ఉండేటటువంటి పీఠం. అక్కడికి వెళ్ళారు శంకరులు. వెళ్ళి ఆ ప్రాంతము అంతా ఒక్కళ్ళతోటి అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఈ వటువు యొక్క అద్భుతమైన ఆ రూపం ఏమిటి, ఆ మాహాత్మ్యం ఏమిటి, ఇంత గొప్పదైనటువంటి స్వరూపం ఏమిటి, అసలు ముచ్చటపడిపోయి ఆ స్వామినే అలా చూస్తూ ఉండిపోతున్నారు. అలా స్వామిని చూస్తూ ఉండేటటువంటి సమయంలో ఆయన గోవిందపాదుల వారు కాషాయము, ఈ వస్త్రాలు, వాటి మాహాత్మ్యము ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవడం మొదలు పెడుతున్నారు. మొత్తం అక్కడ కూర్చొని స్వస్థానంలోకి వెళ్ళారు, కర్ణికలోకి వెళ్ళాడు పరమేశ్వరుడు. ఇలా శంకరాచార్యులు వారు వస్తారు అని
గౌడపాదుల వారు గోవింద భగవత్పాదుల వారికి ముందే తెలుసు, ఓ ముందుగానే వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటే వ్యాసుల వారు చెప్పారు, ఓ మహానుభావుడు ఇక్కడికి వస్తాడయ్యా, ఆ వచ్చేటటువంటి మహానుభావుడు ఓ మహత్ ఇక్కడ చేయబోతున్నాడు, ఆ చేసేటటువంటి మహాత్మ్యం ఎలా ఉంటుంది, ఆ మహాత్మ్యం చేసినటువంటి వాడు మాత్రమే ఇక్కడ ఏదైనా నీకు వేదాలని విభజన చేసి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసి ఆ దిగ్విజయ ప్రతిష్ఠ చేయగలిగేటటువంటి సమర్థుడై ఉంటాడు అని వారు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి రానే వచ్చినాయి. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో ఆ అమలేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైనటువంటి అమలేశ్వర స్వరూపంలో అది రావటము, వారక్కడ కూర్చోవటము, ఇదంతా చేశారు. ఇప్పుడు చిన్న వటువు ఇన్ని వేల కిలోమీటర్లు నడిచొచ్చి ఇంత ఓంకారేశ్వర పర్వతాన్ని ఎంచుకొని అక్కడ కూడా ఒక గురువుని ఆశ్రయించి ఆ వయసులో ఉండేటువంటి పిల్లవాడికి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే శివుడు కాకపోతే ఇంకోళ్ళు ఎవరవుతారమ్మా? ఉన్న ఒక్కగానొక్క తల్లిని పక్కన పెట్టి సంసారంలో ఉండేటటువంటి జీవులందరినీ ఉద్ధరించడానికి వచ్చిన నేను ఒకే ఒక్క తల్లిని ఉద్ధరిస్తూ ఇక్కడ కూర్చోవడం కాదు అని ఆ తల్లికి వరం ఇచ్చారని చెప్పుకున్నాగా, అంత్యదశలో వస్తానని. అంత తల్లి మీద దృష్టిని ఉంచుతూనే ఆయన ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఇంత రమణీయమైనటువంటి వాతావరణం, ఋషి ఆశ్రమం, అద్భుతమైన ఆ భవంతి, అది రాయి లోపలే చెక్కి ఉంటుందమ్మా మొత్తం అంతా కూడా. ఇవాళ మనం ఓంకారేశ్వరం వెళ్ళినా అది కనిపిస్తుంది. ఇప్పటికీ ఉందా అండి? ఇప్పటికీ అది ఉందమ్మా, చాలా బాగుంటుంది. అసలు ఓంకారేశ్వరం ప్రతి వాళ్ళు చూసి తీరాలి. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఓంకారేశ్వర క్షేత్రంలో స్వామివారి యొక్క పదపద్మము, నీళ్లల్లో ఉండేటటువంటి శివలింగము, నడుచుకుంటూ చైతన్య స్వరూపంగా ఉత్సవమూర్తిగా శంకర్లు మళ్ళీ ఆ నీళ్ల యొక్క స్పర్శ చేస్తూ ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టారు. ఆ నీళ్లని మళ్ళీ స్పర్శ చేశారు. అలా చేసి వారు లోపలికి అడుగుపెట్టారు. అలాంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టము గురువుని వెతుక్కుండేటటువంటి ప్రతివాడికి గురువు పట్ల ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత భక్తి ఉండాలి అనే విషయం శంకర్ల చరిత్ర మనకి తెలియపరుస్తుంది. కాబట్టి గురువు కోసం అంత వెతుక్కుంటూ వెళ్ళారు. అంత వెతికారు కాబట్టే నాలాగా ఎవడు ఈ భూమి మీద గురువు కోసం వెతుక్కోకూడదు, గురువు ఎక్కడున్నాడో కూడా సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి గురువు అంటే ప్రతివాడికి తెలియాలి అని 4 పీఠాల స్థాపన చేశారు. ఈ 4 పీఠాలు ఎందుకోసం పెట్టారయ్యా అంటే, ఇలా గురువు కోసం వెంటబడి వెతుక్కుంటూ ఎవడు వెళ్ళకూడదు, నాకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు, ఎవడు ఎక్కడ ఉద్ధరింపబడాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో అంతా యతి సంప్రదాయం ఉండాలి అని ప్రతి 4గా విభజించి ఒక్కో దగ్గర ఒక్కొక్క వేదాన్ని పెట్టి ఈ 4 వేదాల విభజన ఎలా వ్యాసుల వారు ఆయన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు ఇత్యాదులకి చెప్పారో అలా శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా 4 శిష్యుల్ని తయారు చేసుకొని ఈ వేద ప్రతిష్టని ఈ భూమి మీద ప్రతిష్ట చేయడానికి అవసరమై తాను సన్యాసం తీసుకునేటువంటి ఘట్టం వచ్చింది. రేపటి రోజున ఈ ఘట్టం ఎలా ఉంటుంది, అక్కడ సన్యాసాశ్రమం స్వామివారు తీసుకునేటప్పుడు గురువు గారు ఏమేం మాట్లాడారు, గురువు ఎలా చెప్పారు, ఏ విధంగా అనుగ్రహించారు అనే విషయాలు మొత్తం చెప్పుకుందామమ్మా. తప్పకుండా అండి. ఎందుకంటే ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక భాగంలో అయిపోయేది కాదు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా మిగిలే ఉంటుంది. అందులో ఇప్పుడు చాలా విషయాలు అనేవి అందులో మీరు చెప్పినట్లుగా ఆ ప్రదేశం గురించి చెప్తూ ఉంటే మేము అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుంది, ఆ ప్రదేశం దర్శించుకుంటే ఎంత బాగుంటుంది అన్న ఆ ఊహ అనేది కూడా అనిపించిందండి. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. విన్నారు కదండి, ఆదిశంకరాచార్యులు వారి లీలలనేవి ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా తెలియచేస్తున్నారు కదా మరి బంగారయ్య శర్మ గారు. మరి తదుపరి భాగాలను వీక్షించాలనుకుంటున్నారా? తప్పకుండా మీ అందరి కోసం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.